ఒకరోజు వాటర్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పాలను కలవడానికి వెళ్ళింది. పాలు సంతోషంగా వాటర్ ని హక్ చేసుకుంది. అదే టైంలో ఒక మిరాకిల్ జరిగింది. పాలతో కలిసిన ఒక నీటి ధర పెరిగింది. వాటర్ దీనికి షాక్ అయిపోయి, నేను మామూలు ఒక వాటర్ ని కదా, నీతో కలవగానే నా విలువ ఎందుకింత పెరిగిపోయింది అని అడుగుతుంది. పాలు చిన్నగా నవ్వి ఇలా అంటుంది, ఫ్రెండ్, నువ్వు నాతో కలిసినప్పుడు నీ రంగుని, నీ అస్తిత్వాన్ని వదులుకుంటావు. నువ్వు నీ వర్జినాట్ ని నా కోసం త్యాగం చేస్తావు. అందుకే నేను కూడా నీతో పాటు నా ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకుంటున్నాను. నిన్ను కూడా నాతో కలుపుకొని నీ వాల్యూని అమాంతంగా పెంచేస్తాను అని అంటుంది. ఇది విన్న వాటర్, నువ్వు నా కోసం ఇంత చేసినప్పుడు నేను కూడా ఏదో ఒకటి చేయాలి. మనల్ని ఎప్పుడైతే పొయ్యి మీద పెట్టి ఉడికిస్తారో నీకు ఇబ్బంది కలగకుండా ముందుగా నేనే ఆవిరి రూపంలో మారిపోయి గాల్లో కలిసిపోతానని అంటుంది. పాలు దీనికి సంతోషపడి ఇలా అంటుంది, నువ్వు నా కోసం ఆవిరి అయిపోతే నేను చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను కూడా పొంగి బయటికి వచ్చేస్తాను. మనల్ని విడదీయాలనుకున్న ఆ మంటని ఆర్పేస్తానని అంటుంది. ఇది కదా అసలైన ఫ్రెండ్షిప్ అంటే అండ్ రిలేషన్షిప్ అంటే. ఒక పర్సన్ ఏదైనా అవతల వాళ్ళ కోసం త్యాగం చేసినప్పుడు రెండో వాడు కూడా అవతల వాళ్ళ కోసం ఏదైనా చెయ్యడానికైనా ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత కష్టమైనా పడాలి. మీ లైఫ్ లోనూ ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఎస్ అని కమెంట్ చేసి రీడ్ ని పక్కా షేర్ చేయండి.